హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ గోడౌన్. అగ్ని వార్తలకు స్వాగతం. తాడేపల్లిగూడెం హౌసింగ్ బోర్డు సెంటర్లో కడకట్ల ఏరియాలో ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిడబ్ల్యూసి నుంచి వస్తున్న లక్షలాది పెంకు పురుగులు గత 3 నెలలుగా ఇళ్లలోకి రోజు దాడి చేయడంతో ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ పెంకు పురుగుల వలన కడుపు నిండా కూడు తినడం లేదని, కంటి నిండా నిద్ర కరువైందని, పడుకుంటే పురుగులు మీద పోగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని సిడబ్ల్యూసి మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు. సిడబ్ల్యూసి గోడౌన్ మేనేజర్ నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ పెంకు పురుగుల నిర్మూలనకు మున్సిపల్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. అగ్ని న్యూస్, తాడేపల్లిగూడెం. తిండిలాలు ఇప్పుడు హౌసింగ్ బోర్డు సమీపంలో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ గోడౌన్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో అనేకమైన ఇళ్ళు నిర్మాణం జరిగింది. ఈ ఇళ్లలోకి ఇక్కడి పురుగులు విపరీతంగా కొన్ని వేలు కాదు లక్షల పురుగులు ఇళ్లలోకి వచ్చి తినడానికి కూడా అవకాశం లేకుండా, భోజనం కూడా చేసే అవకాశం లేకుండా ఈ గదుల్లోకి పురుగులు కిటికీల దగ్గర అనేక లక్షల పురుగులు చేరడం జరిగింది. మీరు అన్నింటిలో చూస్తున్నారు. కొన్ని పురుగులు అయితే నడుస్తున్నాయి కూడాను. చూడండి, గోడ వారిని నడుస్తున్న పురుగులు కూడా ఉన్నాయి. ఇన్ని లక్షల పురుగులు మనుషుల యొక్క భోజనాల్లో పడి వాళ్ళు తినలేక, అదేవిధంగా పడుకున్నప్పుడు ఒళ్ళంతా పాకుతుంటే తిండి లేక నిద్ర లేక అనేకమైన నష్ట కష్టాలు పడుతున్నారు. ఇది అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళడం జరిగింది. ఇంతవరకు ప్రయోజనం కాలేదు కాబట్టి మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేసి అందరికీ పెడుతున్నాను. దయచేసి అందరూ కూడా గమనించగలరని, ముఖ్యంగా హౌసింగ్ బోర్డు సెంటర్లో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ గోడౌన్కి అటుపక్కన ఇటుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గమనించగలరని ఆశిస్తున్నాను. మీరు ఈ పురుగుల నివారణ చేపట్టినట్టే మాత్రమే ఈ యొక్క నివాసానికి యోగ్యతగా ఉండదు, లేదా ఈ ప్రదేశం అంతా కూడా భ్రష్టు పట్టిపోతుందనే ఉద్దేశాన్ని తెలియజేస్తూ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.